ఇదిగోండి ముందుగా హల్వా బూర్కి ఒక గ్లాసు మినపగుళ్ళకి అదే మనం దోశలకి నానబెట్టుకున్నట్టే ముందు రోజు నైటు ఒక గ్లాసు మినపగుళ్ళు, అలాగే 2 గ్లాసులు బియ్యం, 1 2 ఇలా నానబెట్టుకుని ఉంచుకోవాలి. పొద్దున్నే దోశల పిండి ఆడుకున్నట్టు ఆడుకోవాలండి. అందరికీ నమస్కారం అండి. శ్రీమణిలోకి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు హల్వా బూర్లు తయారు చేయడం చూపిస్తున్నానండి. వీటినే సజ్జ బూర్లు కూడా అంటారు. ముందుగా తెల్ల గోధుమలో 1 గ్లాసు, అలాగే పంచదార 1 గ్లాసు, అలాగే యాలక్కుల పొడి పంచదారలో కలిపి కొట్టుకున్నానండి. ఇలాగా యాలక్కుల పొడి 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. అలా ఒక తాక పెట్టుకుని ఇలా 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. ఈ మరిగిపోయాక అప్పుడు ఇందులో పంచదార వేసుకోవాలి. వేసుకుని అప్పుడు తెల్ల గోధుమలోకి వేసుకుని అప్పుడు కొంచెం ఇది వేసుకోవాలి. ఇదిగోండి పంచదార పాకం వచ్చేసింది. ఇదిగోండి ఇప్పుడు తెల్ల గోధుమలో 1 గ్లాస్ వేసుకుని కొంచెం యాలకుల పొడి వేసి ఇది బాగా గట్టిబెండనిచ్చి మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఉండ చేసేటప్పుడు చక్కగా గుండ్రంగా వస్తుంది హల్వా బూర్కి. సజ్జ బూరెలోకి అండి ఇది. ఇదిగోండి బూర్లకి హల్వా ముండలు చుడుతున్నాను. ఇలా బాగా పిసికేసి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. దాకలోదే చేసాం కదా. తర్వాత చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని అప్పుడు ఇలా ఉండలుగా పెట్టుకోవాలి. అప్పుడు నీట్గా వస్తాయి. హల్వా బూర్లు వేస్తున్నానండి. వీటిని సజ్జ బూర్లు అని కూడా అంటారండి. ప్రతి పండగకే మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే మా అమ్మమ్మ పచ్చెనపప్పు బూర్లు కొన్నేమో హల్వా బూర్లు వేసేవారు. ప్రొద్దు టిఫిన్కేమో పునుకులు వేసేవారు. తర్వాత హల్వా బూర్లు అదే తోపు బూర్లు ఉన్నాయి కదా, అవి చేసేవారు. మా అమ్మమ్మ వాళ్ళు ఈ నవడూరు అని చెప్పాను కదండి, అప్పుడు ఇల్లు చూపించాను కదా. జాతర జరుగుతుంది ఇప్పుడు. అయితే ఈ జాతర టైంలో చాలా బూర్లు వేసేది అనమాట. ఎక్కువ బూర్లు, ఒక 200 బూర్లు అయినా వేసేది. అప్పుడు కొన్ని పప్పు బూర్లు, కొన్ని సజ్జ బూర్లు వేసేది. మినపగుళ్ళు ఇది దీనికి మిల్లికి ఇచ్చేసి దాన్ని పొడుం కింద కొట్టేస్తారనమాట. ఆ పిండిని మినపగుళ్ళు పిండిని అమ్మమ్మ ముందు రోజు నైట్ నానబెట్టేసేది. అంటే ఇన్ని బూర్లకి ఇంత పిండి ఆడించడం కష్టం కదండి. పొద్దున్నే మళ్ళీ కరెంటు పోతే ఇబ్బంది అవుతుంది కదా. అందుకని ముందే అలాగా దాన్ని ఏదో పిండి అనేవారు.
ఈ మిరపగుళ్ళు పిండి అది నానబెట్టేసి నైట్ ఇంత పిండి నానబెట్టేది అమ్మమ్మ అయితే. నానబెట్టేసి అందులో వరినొప్పు కూడా కలిపేసి నైటే ఇంత పెద్ద గిన్నెలో నానబెట్టేది 200 బూర్లకు కదా. నానబెట్టేసి పొద్దున మాటలు అది ఆ రోజునైతే పచ్చెనగపప్పు ఉడకబెట్టేసేది. నెక్స్ట్ ఏంటంటే పొద్దున మాటలు మాత్రం హల్వాకి ఇది హల్వా చేసేది. చేసి ఇలాగా కొన్ని సజ్జ బూర్లు కొన్ని ఏమో ఆ పప్పు బూర్లు వేసేది. ఇంత బేగనే చూసారా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు.